హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రస్తుతం మనం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడలో అయితే ఉన్నామండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, శ్రీదేవి హోండా ఆథరైజ్డ్ డీలర్షిప్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మీకు హోండా షైన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కలర్ గురించి మనం తెలుసుకోవడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మీకు హోండా షైన్ వెహికల్స్, క్రోర్ వెహికల్స్ సేల్ చేసిన కారణంగా ఈ బైక్ని అయితే కొత్త కలర్తో ప్రీమియం ఎడిషన్ కింద వీళ్ళైతే తీసుకొచ్చారు. దాని గురించి తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు హోండా షైన్ అప్డేటెడ్ కలర్స్ 2 కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి బ్లాక్ మెటాలిక్, రెడ్ మెటాలిక్. యాజ్ యూజువల్గా మీకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, డ్రమ్ వేరియంటు, డిస్క్ వేరియంటు. ఇక్కడ చూస్తున్న కలర్ వచ్చేసరికి మీకు బ్లాక్ మెటాలిక్ కలర్ అనమాట. క్లియర్గా ఈ వీడియోలో మీకు ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అందిస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ బైక్ సంబంధించి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి హెలోజన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైజర్ మీద ఈ క్రోమ్ అయితే చూడొచ్చు. ఈ క్రోమ్ ఫినిషింగ్ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ క్రోమ్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్టైలిష్గా న్యూ లుక్తో కనబడుతుంది. అదేవిధంగా వైజర్ మీద ఇక్కడ మీరు ఈ స్ట్రైప్స్ అయితే చూడొచ్చు. స్టిక్కర్ అంటే గ్రాఫిక్స్ పరంగా చూసినట్లయితే 2 స్ట్రైప్ అయితే చూడొచ్చు. గోల్డెన్ గ్రే గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అదేవిధంగా మీకు మిర్రర్స్ కూడా స్టైలిష్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ సంబంధించినటువంటి ఫ్రంట్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే సిగ్నల్ ఇండికేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బల్బ్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్గా మీరు అయితే చూడొచ్చు. అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి సస్పెన్షన్ చూసినట్లయితే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రంట్ రిఫ్లెక్టర్ కూడా గమనించవచ్చు. ఇంకా ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ బ్రేక్ చూసినట్లయితే డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. 240mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నిసిన్ కంపెనీకి సంబంధించిన ప్యాడ్స్ అయితే వస్తాయి. చాలా మంచి బ్రాండ్ నుంచి వచ్చినటువంటి ప్యాడ్స్ అనమాట. దీనివల్ల మీకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది, కొంచెం బెటర్గా కనిపిస్తుంది అనమాట. ఇందులో మీకు డ్రమ్ వేరియంట్ కూడా ఉంటుంది. ఇది డిస్క్ వేరియంట్ కాబట్టి మనం ఈ డిస్క్ వెహికల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇంకా ఈ బైక్ సంబంధించిన ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే మీకు 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు అలాయ్ వీల్స్తో మంచి అట్రాక్టబుల్గా కనిపిస్తుంది ఈ బైక్ అయితే మాత్రం. ఓవరాల్గా మీకు ఫ్రంట్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది. క్లియర్గా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మనం ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ వెహికల్లో మీ అందరికీ తెలిసిన విషయమే, హోండా వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్స్ చాలా రిఫైన్డ్గా ఉంటాయి. ఇక్కడ మీరు క్యాటలైటిక్ కన్వర్టర్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 4 స్ట్రోక్ ఎయిర్ కూల్ సింగిల్ సిలిండర్ 124cc BS6 FI ఇంజిన్తో వస్తుంది. మ్యాక్సిమం పవర్ చూసినట్లయితే 10.74 PS 7500 RPM జనరేట్ చేస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 11 Nm 6000 RPMని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మీకు బండి డోర్ల మీద చూసినట్లయితే మీకు 2 స్ట్రైప్ అంటే గ్రే అండ్ గోల్డ్ కలర్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు, చాలా బాగున్నాయి. అదేవిధంగా క్రోమ్ ఫినిషింగ్, గోల్డ్ కలర్ క్రోమ్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా ఇన్నోవేటివ్గా కనిపిస్తుంది. కొత్తగా కొంచెం మనకి డిఫరెంట్గా వీళ్ళైతే ఈ గ్రాఫిక్స్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ హోండా ఎంబ్లమ్ను కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా స్టైలిష్గా ఉంది, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్ సైడ్ వ్యూలో భాగంగా ఇదివరకటి మనకి షైన్ బండిలో ఏదైతే ఉందో ఎగ్జాస్ట్ పైపు, సేమ్ ఎగ్జాస్ట్ పైపు డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్గా ఉంది, ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఇక్కడ మీ ఫుట్ రెస్ట్ కూడా చూడొచ్చు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే మీకు ఫ్లెక్సిబుల్గా ఉంది, చూడొచ్చు క్లియర్గాని. ఇది వచ్చేసి ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ ఇది. ఇంకా మీరు ఇక్కడ గమనించినట్లయితే ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అని చెప్పేసి ఇక్కడ స్టిక్కర్ అయితే వేసి ఉంది. అదేవిధంగా మీకు లగేజ్ హుక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మీరైతే గమనించవచ్చు. కౌల్స్ మీద ఈ గ్రాఫిక్స్ అయితే మాత్రం చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రియర్ సెక్షన్లో మీకు సస్పెన్షన్ చూసినట్లయితే మీకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్గా మీకు కంఫర్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ మీకు అడ్జస్టబుల్ హైడ్రాలిక్ కాబట్టి ఇక్కడ క్లియర్గా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి రియర్ సెక్షన్లో బ్రేక్ చూసుకున్నట్లయితే మీకు డ్రమ్ బ్రేక్ వస్తుంది. 130mm రియర్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. ఇంకా టైర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ బండికి సంబంధించినటువంటి రియర్ సెక్షన్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ బైక్ సంబంధించిన రియర్ సెక్షన్లో మీకు టైల్ ల్యాంప్ వచ్చేసరికి బల్బ్ టైపు టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి LED టైల్ ల్యాంప్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది, కానీ చూడడానికి అయితే బాగుంది ఇందులోని.
అదేవిధంగా ఈ బండికి సంబంధించినటువంటి రియర్ సెక్షన్‌లో గ్రాబ్ రైల్ చూసుకున్నట్లయితే మీకు చాలా స్టైలిష్‌గా ఉంది. అంటే బాడీ కలర్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ బండికి సంబంధించిన సీటు గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సీట్ వచ్చేసరికి మీకు సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ అయితే చాలా లెంతీగా ఉంది. క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కుషన్ కూడా బాగుంది. సీట్ అయితే మాత్రం బ్రౌన్ కలర్, అంటే మీకు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సీట్ అయితే మాత్రం 2 పర్సన్స్ కంఫర్టబుల్‌గా రైడ్ చేయడానికి మంచి కంఫర్టబుల్ సీట్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే లుక్స్ పరంగా అయితే మాత్రం మంచి షార్ప్ డిజైన్‌తో బ్యాక్ సైడ్ అయితే మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే శారీ గార్డ్ చూడొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు. మెటీరియల్ అయితే చాలా బాగుంది. క్లియర్‌గా చూడొచ్చు. అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి చైన్ గేజ్, అంటే ఇక్కడ చూడొచ్చు క్లియర్‌గా మీరు ఫుల్లీ చైన్ గేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఓపెన్ చైన్ గేజ్ అయితే కాదు. సో ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ ఫోల్డబుల్ ఫుట్టర్స్ చూడొచ్చు. అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి గేర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అన్నీ కూడా మీకు అప్‌వర్డ్స్ అన్నమాట. అదేవిధంగా ఈ బైక్ సంబంధించిన సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఈ బైక్‌కి మీకు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఇవ్వడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు. దీనివల్ల మంచి సేఫ్టీ అనేది మనకు లభిస్తుందన్నమాట. అదేవిధంగా ఈ బైక్ సంబంధించిన గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 165 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్‌గా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మనం ఈ బైక్ సంబంధించిన ట్యాంక్ గురించి చూసినట్లయితే ట్యాంక్ డిజైన్ అయితే చాలా బాగుంది. క్లియర్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 10.5 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇక్కడ హోండా ఎంబ్లమ్ అయితే మాత్రం చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇంకా ఈ బైక్ సంబంధించినటువంటి కన్సోల్ గురించి ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కన్సోల్ అయితే మాత్రం 2 పార్ట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎనలాగ్‌గా కనిపిస్తుంది, డిజిటల్ అయితే కాదు. ఇక్కడ స్పీడోమీటర్ చూడొచ్చు. అదేవిధంగా మీకు ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అయితే చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మీకు సిగ్నల్ ఇండికేషన్స్, పాసింగ్ స్విచ్ లైటు, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఫ్యూల్ ఎకానమీ ఇక్కడ చూడొచ్చు. ఫ్యూల్ మీకు తగ్గుతుందా పెరుగుతుందా క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు చూసినట్లయితే న్యూట్రల్ లైట్ అయితే ఇక్కడ వెలుగుతుంది. ఇంకా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్గా మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంప్ అనేది ఇక్కడ వెలిగిందంటే మీకు ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్‌గా మీరు చూసుకుని రిపేర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బైక్ సంబంధించిన హ్యాండిల్ బార్ వచ్చేసరికి సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే సిగ్నల్ బటను, అదేవిధంగా మీకు హార్న్ బటను, ఇక్కడ చూసినట్లయితే క్లియర్‌గా చూడండి పాసింగ్ స్విచ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మనం రైట్ సైడ్ కూడా ఒకసారి మనం చూద్దాం. హోండా ఎంబ్లమ్ గమనించవచ్చు. అదేవిధంగా రైట్ హ్యాండిల్ బార్ కూడా మనం గమనించినట్లయితే ఇంటిగ్రేటెడ్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్తో పాటు ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ బైక్ సంబంధించి కెర్బేట్ వచ్చేసరికి మీకు 114 కేజీస్ అయితే ఉంటుంది. ఇంకా లెంత్ వచ్చేసరికి 2046 హైటు 1016 అదేవిధంగా విడ్త్ వచ్చేసరికి 737 ఉంటుంది. అదేవిధంగా సాడిల్ హైట్ చూసినట్లయితే 791 ఉంటుంది. అంటే మీకు దాదాపుగా 5.2 ఇంచెస్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ బైక్ అయితే పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా మీరు రైడ్ అయితే చేయొచ్చు. ఈ బైక్లో నాకు నచ్చిన మరో అంశం ఏంటంటే ఏసీజీ మోటార్ ఉంటుంది. అంటే సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ బైక్ సంబంధించినటువంటి మైలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సిటీ కండిషన్లో మీకు ఖచ్చితంగా 55 నుంచి 60 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఈ బైక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మీరు లాంగ్ రైడ్లో అంటే హైవే వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా 60 నుంచి 65 వరకు లాంగ్ రైడ్ అయితే మీరు ఖచ్చితంగా మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఈ బైక్ సంబంధించినటువంటి ప్రైస్ గురించి చూద్దాం. మీకు డైరెక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే కొంచెం ఆఫర్ అయితే నడుస్తుంది కాబట్టి, అంటే మీకు దగ్గరలో దశమి కూడా ఉంది కాబట్టి దశమి సంబంధించి కొన్ని ఆఫర్స్ ఇప్పటి నుంచే ప్రతి కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఓవరాల్గా ఈ బైక్ సంబంధించినటువంటి డ్రమ్ వేరియంటు, డిస్క్ వేరియంటు, ఆన్ రోడ్ ప్రైసెస్ కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మీకు ఈ సెలబ్రేటెడ్ 1 crore సెల్లింగ్ సంబంధించినటువంటి ఈ స్పెషల్ ఎడిషన్ సంబంధించిన ప్రైసెస్ చూసినట్లయితే డ్రమ్ వేరియంట్ మీకు 1,06,00,000 రూపీస్ అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్. అదేవిధంగా మీకు డిస్క్ వేరియంట్ వచ్చేసరికి 1,05,100 రూపీస్ అవుతుంది. ఇది లోకల్లో ఉన్నటువంటి మన కాకినాడ సంబంధించినటువంటి ఆన్ రోడ్ ప్రైసెస్ చెప్పడం జరిగింది. మీకు వేరే వేరే ప్లేసెస్లో ఆన్ రోడ్ ప్రైస్ అనేది మారిపోయి ఉండొచ్చు, అది మాత్రం మీరు గమనించగలరు. ఫ్రెండ్స్, మీకు ఈ కొత్త అప్డేట్తో వచ్చినటువంటి కలర్ ఏ విధంగా ఉన్నదన్నది మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.